విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో XP తోటి కంపేర్ చేసుకుంటే లైబ్రరీస్ అనే ఫీచర్ని ఈ యొక్క ఎక్స్ప్లోరర్లో ఇవ్వడం జరిగింది. ఈ లైబ్రరీస్ కింద బేసిక్గా మీకు డాక్యుమెంట్స్, మ్యూజిక్, పిక్చర్స్, వీడియోస్ అనే 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు మీ ఓన్గా కూడా లైబ్రరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. మరి ఈ లైబ్రరీస్ అనేటివి జస్ట్ వర్చువల్ గ్రూప్స్ అన్నమాట. అంటే ఫిజికల్గా ఎటువంటి మెమొరీని ఆక్యుపై చేయవు. వేరే లొకేషన్లో మీ కంప్యూటర్లో డిఫరెంట్ డ్రైవ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిస్క్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫోల్డర్సు లేదంటే ఆ డ్రైవ్స్లో ఉండే ఫైల్స్ని ఇక్కడ ఈజీగా మీరు ఓపెన్ చేసి చూసుకునేదానికి, ఆపరేట్ చేసుకునేదానికి ఈ లైబ్రరీస్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్, J డ్రైవ్ ఇట్లా డ్రైవ్స్ ఉన్నాయి. వీటిల్లో ఉండే డిఫరెంట్ డాక్యుమెంట్స్, ఫ్రీక్వెంట్గా మీరు వాడే డాక్యుమెంట్స్ అంటే లెటర్స్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నిటిని కూడా ఈ డాక్యుమెంట్స్ అనే దాని కింద మనం ప్లేస్ చేసుకోవచ్చు. సో జస్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళగానే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అదేవిధంగా ఈ డిఫరెంట్ లొకేషన్స్లో ఉండే మ్యూజిక్ ఫైల్స్ అన్నిటికీ లింక్ ఇవ్వాలి అనుకోండి. ఆ మ్యూజిక్ ఫైల్స్ని ఇక్కడ మ్యూజిక్ అనే లైబ్రరీ కింద మీరు ప్లేస్ చేసుకోవచ్చు. మరి పిక్చర్స్, అట్లనే వీడియోస్. మరి ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ అనుకుందాం. వీడియోస్ కింద మీరు రెగ్యులర్గా చూసే వీడియోస్ ప్లేస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, రైట్ క్లిక్ చేయండి, ప్రాపర్టీస్, మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ తీసుకోండి. ప్రాపర్టీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ ఏ ఫోల్డర్ అని ఉంది. మరి ఇంక్లూడ్ ఫోల్డర్ తీసుకొని ఎక్కడ ఏ లొకేషన్లో మీకు ఆ యొక్క వీడియోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ విశ్వనాథ్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో ఆ ఫోల్డర్ కింద ఉండే వీడియోస్ అన్నీ కూడా ఈ లైబ్రరీకి యాడ్ అవుతాయి అన్నమాట. సో అప్లై అంటాం, ఓకే అనివ్వండి. ఇప్పుడు చూడండి, ఈ యొక్క విశ్వనాథ్స్ అనే ఫోల్డర్ కింద ఉండే ఈ 3 కూడా రావడం జరిగింది. సో ఈజీగా మీరు ఈ మూవీస్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అలా అన్నమాట. మరి ఈ పర్టికులర్ లైబ్రరీలో అవి మీరు ఇంక్లూడ్ చేసినట్టువి వద్దు అనుకుంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, రిమూవ్ అని ఉంది. సో ఇప్పుడు ఓకే అనండి, అవి రిమూవ్ అయిపోతాయి. అదేవిధంగా మీరు పిక్చర్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, వాటిలన్నిటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ లైబ్రరీస్ని డిఫరెంట్ అప్లికేషన్స్కి లింక్ ఇచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ మీడియా ప్లేయర్లో వీడియోస్ ప్లే చేయాలి. లైబ్రరీస్ అక్కడ, ఈ లైబ్రరీలో అక్కడ లిస్ట్ వస్తాయి అన్నమాట విండోస్ మీడియా ప్లేయర్లో. అప్పుడు మీరు ఈజీగా రోజు ఓపెన్ చేసే ఫ్రీక్వెంట్గా వాడే ఆ వీడియోస్ని, పిక్చర్స్ని, మూవీస్ని, మ్యూజిక్ని, వీటిలంతా కూడా వాడుకోవచ్చు. మరి ఒక కొత్త లైబ్రరీ క్రియేట్ చేయాలి అంటే ఈ లైబ్రరీ మీద ఇట్లా క్లిక్ చేయండి, ఇక్కడికి రండి, రైట్ క్లిక్ చేయండి, న్యూ అని ఉంది, లైబ్రరీ ఇట్లా క్రియేట్ చేయండి. నేను ఎడూసాఫ్ట్ అనే ఒక లైబ్రరీని క్రియేట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఈ ఎడూసాఫ్ట్ అనే లైబ్రరీ కింద మనం ఇక్కడ చూడండి ఏమీ లేవు కాబట్టి ఇక్కడ ఇంక్లూడ్ ఏ ఫోల్డర్ అంటుంది. ఎడూసాఫ్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇట్లా రకరకాల వాటిని ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఒక లైబ్రరీ వద్దు అనుకుంటే రైట్ క్లిక్ చేసి దాని మీద ఇట్లా సింపుల్గా డిలీట్ చేసేయండి. ఓకే,